శ్రీమద్గురుభ్యో నమ. శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం 7వ అధ్యాయం 4వ శ్లోకంలో భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే అమలే అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం చ తదపాశ్రయం. వ్యాసమహర్షి తన ఆధ్యాత్మిక ఆచార్యుడైన నారదుని మార్గనిర్దేశంలో మనస్సును పూర్తిగా ఏ విధమైన భౌతిక మలినాలు లేకుండా భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొల్పినప్పుడు అతడు సచ్చిదానంద స్వరూపుడైన భగవానుని మరియు అతని పూర్తి నియంత్రణలో ఉన్న భౌతిక శక్తిని కూడా చూడగలిగినాడు అని మనసి అనే పదం మనస్సును సూచించును. భక్తి యోగంలో నెలకొనిన వారి మనస్సు అన్ని రకాల కల్మషాల నుండి విముక్తి పొందును. సమ్యక్ ప్రణిహితే అమలే. వ్యాస మహర్షి ప్రత్యక్షంగా దేవాదిదేవులను దర్శించినప్పుడు మాయ అతని వెనుక ఉండుటను గమనించెను. మాయాంచ తదపాశ్రయాం. కొన్నిసార్లు వెలుతురు ఉండు చోట చీకటి ఉండుటకు కూడా అవకాశం ఉండవచ్చు. చీకటి వెలుతురికి మరొక వైపు. మన చేతిని వెలుతురు కాంతిలో పైకి పెట్టినప్పుడు చేతి పైభాగం కాంతిలో ఉంటుంది, వెనుక భాగం చీకటిలో ఉంటుంది. మరోలా చెప్పాలంటే ఒకవైపు కాంతి, మరోవైపు చీకటి. వ్యాస మహర్షి శ్రీకృష్ణ భగవానుని చూచినప్పుడు అతని పూర్తి నియంత్రణలో ఉండుటను కూడా చూచును. ఈ మాయ ఏమిటి అన్న విషయము తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందం 7వ అధ్యాయం 5వ శ్లోకంలో ఇలా వివరించారు. యయా సమ్మోహితో జీవాత్మానం త్రిగుణాత్మకం పరోసి మనతే అనర్థం తత్కృతం చాభిపద్యతే. భౌతిక శక్తి యొక్క ప్రభావం చేతనే త్రిగుణాలకు అతీతుడైన జీవుడు తాను భౌతిక ప్రకృతికి సంబంధించిన వారిగా భావించుకొని భౌతిక కష్టాలను అనుభవిస్తూ ఉండును. అట్లు మాయాశక్తి జీవుడిని తాత్కాలికంగా కప్పివేయును. ఈ బద్ధజీవులెవరు? ఈ బద్ధజీవులు పరిమితులైనను కృష్ణుని వలె ప్రకాశవంతులే. సమస్య ఏమనగా బద్ధజీవి తనను ఈ భౌతిక ప్రపంచంతో పోల్చుకొనును. దీనినే మాయ అంటారు. దేహాత్మ బుద్ధి ఆత్మ ఆధ్యాత్మికమైన మాయ ఆదేశాలను అనుసరించి పాపకార్యాలలో నెలకొనుట ద్వారా ఈ దేహాత్మ బుద్ధి ఏర్పడును. ఈ విషయము శ్రీమద్ భాగవతం 7వ స్కందంలోని 1వ అధ్యాయంలో వివరముగా చెప్పబడినది. మన నిజస్థితి పూర్తి ప్రకాశంతో నిండిన ఆధ్యాత్మిక చిత్కణం. కానీ మనము మాయకు సంబంధించిన భ్రాంతితో తాత్కాలికంగా కప్పబడి దాని ఆజ్ఞలకు లోబడి ఉన్నాం. మాయా ప్రభావమునకు లోనై భౌతిక స్థితిలో మరింత అధికంగా కూరుకొని పోతూ ఉన్నాం. యోగ ప్రక్రియ బంధ విముక్తి కొరకు ఉద్దేశించబడినది. యోగ పరిపూర్ణత అనగా కృష్ణ చైతన్యం అనేది అత్యంత ప్రభావవంతమైన సాధనం. దీని ద్వారా భౌతిక మాయాశక్తి ప్రభావం నుండి బంధ విముక్తిని సాధించగలము. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. భగవద్భక్తులందరికీ శ్రావణ మాసంలో కృష్ణుని యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ భగవానునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో యోగ సిద్ధి మార్గంలో భగవంతుని దర్శించుటకు అభ్యసించటం ఎలా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంద్రియాలను మనస్సును నియంత్రించడం విషయం తెలుసుకున్నాము. మరి యొక్క సంచికలో భగవంతుని దర్శించుటను అభ్యసించాలి ఎలాగా అనేది విషయాన్ని తెలుసుకుందాం. హరి ఓం. శ్రావణ మాస శుభాకాంక్షలు అందరికీ. హరి ఓం తత్సత్.